నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. పెద్దపల్లి రామగుండం స్టేషన్ల మధ్య గూడ్స్ రైలు బోల్తా, రాకపోకలకు అంతరాయం, ముమ్మరంగా మరమ్మతులు. పోలీసుల అదుపులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి. లగచర్ల దాడి ఘటనలో ప్రధాన నిందితుడితో మాట్లాడినట్లు సమాచారం. అధికారులపై దాడి ఘటనలో పోలీసుల అదుపులోకి 57 మంది. సెల్ ఫోన్ టవర్ లొకేషన్ ఆధారంగా ముమ్మరంగా దర్యాప్తు. జార్ఖండ్లో కొనసాగుతున్న తొలి విడత పోలింగ్. సమస్యాత్మక కేంద్రాల్లో భారీ భద్రతా ఏర్పాట్లు. ఇరాన్, ఇజ్రాయెల్ ప్రజలు యుద్ధాన్ని కోరుకోవట్లేదన్న నెతన్యాహు. టెహ్రాన్ నిరంకుశ శక్తి ఇరానీయులను రెచ్చగొడుతుందని వ్యాఖ్య. తాజాంశాన్ని చూస్తే పెద్దపల్లి రామగుండం స్టేషన్ల మధ్య అదుపు తప్పి గూడ్స్ రైలు బోల్తా పడింది. రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి అలీముద్దీన్ అడిగి తెలుసుకుందాం. అలీముద్దీన్, చెప్పండి, పెద్దపల్లి రామగుండం మధ్య ప్రమాదం ఎప్పుడు జరిగింది? సహాయక చర్యలు, రైళ్ల రద్దుకు సంబంధించి వివరాలేంటి? నిన్న రాత్రి బళ్ళారి నుంచి రజియాబాద్ వెళ్తున్న గూడ్స్ రైలు పెద్దపల్లి దాటిన తర్వాత రాఘవాపూర్ వద్ద బోల్తా పడింది. రాత్రి 10 గంటల ప్రాంతంలో బోల్తా పడడంతో ట్రంక్ లైన్ ఇది కాజీపేట్ బల్లార్షా మీదుగా ఢిల్లీ వెళ్లే మార్గం ఇది. ఈ మార్గంలో బోల్తా పడడంతో అటు వెళ్లే రైళ్లన్నీ రద్దయ్యాయి. ప్రధానంగా చూసుకుంటే ఈ విద్యుత్ లైన్ కావడంతో ఈ మధ్యలో నుంచి వెళ్తున్న గూడ్స్ రైలు అటు కుడివైపు ఎడమవైపు 2 ట్రాక్లపై పడడంతో 3 ట్రాక్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. అంతేకాకుండా ఎలక్ట్రిఫికేషన్ అయిన మార్గం కాబట్టి ఆ విద్యుత్ వ్యవస్థ మొత్తం కుప్పకూలింది. దీంతో పూర్తిగా చికటిమయమైంది. దాదాపు పెద్దపల్లి నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అయితే అక్కడికి రోడ్డు మార్గం కూడా లేదు. ప్రస్తుతం అయితే ఉదయం నుంచి తాత్కాలిక రోడ్డు వేస్తున్నారు. కన్నాల నుంచి అటు బసంత్ నగర్ వైపు తాత్కాలిక రోడ్డు వేసి అక్కడ నుంచి క్రేన్లు అవి తెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే రైలు మార్గంలో వచ్చిన ట్రైన్లు ఇప్పటికే అక్కడికి చేరుకున్నాయి. ప్రధానంగా పట్టాలపై ఉన్న ఈ వ్యాగన్లను తొలగిస్తున్నారు. 44 వ్యాగన్లతో వెళ్తున్న ఈ గూడ్స్ రైళ్లు అసలు ఎందుకు పట్టాలు తప్పిందనే విషయం ఇంకా తెలియరాలేదు. 11 వ్యాగన్లు అటు కుడివైపు ఎడంవైపు పడిపోయాయి. దీంతో ఇటు హాజీపేట నుంచి ఢిల్లీ వెళ్లే రైళ్లు ప్లస్ ఇటు సికింద్రాబాద్ నుంచి వచ్చే రైళ్లన్నీ దాదాపు ఆపేశారు. దాదాపు 31 రైళ్లను రద్దు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. అలాగే 3 పాక్షికంగా రైళ్లను రద్దు చేస్తూ మరో 10 రైళ్లను దారి మళ్లింపు చేసింది. రాత్రి చాలా సమయం వరకు కూడా చాలా చోట్ల ట్రైన్లు ఆగిపోయాయి. అసలు ఎందుకు ఆగిపోయాయి వాళ్ళకి సమాచారం లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే దూర ప్రాంతాలకు వెళ్లే రైళ్లు కాబట్టి దాదాపు 24 గంటల తర్వాత ఇక్కడికి చేరుకుంటాయి. అందులో తాగునీరు ఇతరత్ర సదుపాయాలు లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే ఈ సమాచారం తెలియతోనే పోలీసులతో పాటు ఇటు కలెక్టర్ శ్రీహర్ష కోయ అక్కడికి చేరుకున్నారు. అలాగే రైల్వే అధికారులు చేరుకుని ఈ రైళ్లను దారి మళ్లింపు చేశారు. ప్రధానంగా పెద్దపల్లి స్టేషన్ లో ఉన్న రైలును ఇటు కరీంనగర్, నిజామాబాద్ మీదుగా తరలించారు. అలాగే మిగతా రైళ్లన్నీ చాలా చోట్ల డైవర్ట్ చేశారు. ప్రధానంగా ఈ మార్గంలో పూర్తిగా రైళ్లన్నీ స్తంభించిపోయాయని చెప్పొచ్చు. అయితే ప్రధానంగా చాలా చోట్ల కూడా రాత్రి 11 తర్వాత బయలుదేరే ట్రైన్లు చాలా ఉన్నాయి. ఆ ట్రైన్లన్నీ రీషెడ్యూల్ చేశారు. దాదాపు 10 గంటల తర్వాత బయలుదేరుతాయని ప్రకటించడంతో చాలా వరకు ఇటు రద్దీ తగ్గింది. ప్రధానంగా చూసుకుంటే కాజీపేట్ బల్లార్షా ట్రంక్ లైన్ అంటారు. ఇటు ప్రధానంగా అటు దక్షిణ భారత దేశాల మధ్య ఈ లింక్ కలిపే రైలు కాబట్టి ఇటు పెద్ద ఎత్తున ట్రాఫిక్ ఉంటుంది. అయినప్పటికీ ప్రయాణికులకు ఇబ్బంది కలగకూడదన్న ఉద్దేశంతో అధికారులు చర్యలు తీసుకున్నారు. అటు రైళ్లు మళ్లిస్తున్న సమయంలో ప్రయాణికులకు తాగునీటి సరఫరాతో పాటు ఇతరత్ర సదుపాయాలు కల్పించాలని చెప్పేసి కూడా అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం అయితే భారీ క్రేన్లు అక్కడికి చేరుకున్నాయి. పెద్ద ఎత్తున కార్మికులు చేరుకున్నారు. వందల సంఖ్యలో అక్కడికి కార్మికులు చేరుకున్నారు. అక్కడికి ఎవరిని కూడా ప్రజలను అందించట్లేదు. ప్రధానంగా ఈ క్రేన్ల ద్వారా స్తంభాలు తొలగించడం లాంటివి ఉంటాయి. అలాంటి సందర్భంలో ప్రమాదాలు జరుగుతాయనే ఉద్దేశంతో
ఎవరిని కూడా అక్కడికి రానివ్వడం లేదు. కన్నాల వరకు అదే రోడ్డు మార్గం లేదు. దీంతో తాత్కాలిక రోడ్డు మార్గం కూడా వేసి అక్కడి నుంచి ఇంకా కార్మికులను రప్పించే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం మీద చూసుకుంటే మాత్రం ఉదయం నుంచి కూడా చాలా యుద్ధ ప్రాతిపదికన పనులు ప్రారంభమయ్యాయని చెప్పొచ్చు. ప్రధానంగా అధికారులు అక్కడ ఉండి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఒకవైపు విద్యుత్ లైన్ పునరుద్ధరీకరణ, మరోవైపు ట్రాక్ల మరమ్మతు, మరోవైపు ట్రాక్లపై పడిపోయిన వ్యాగన్లను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రధానంగా ఆ మార్గంలో మాత్రం ప్రస్తుతం ఎలాంటి ట్రైన్లు అనుమతించట్లేదు. సాయంత్రం వరకు ఇదే పరిస్థితి ఉంటుందని భావించవచ్చు. అలీముద్దీన్, అయితే రైళ్ల రాకపోకలు ఎప్పటి వరకు ప్రారంభమయ్యే అవకాశం ఉంది? అధికారులు ఏమంటున్నారు? అయితే ఇప్పుడే భారీగా కార్మికులు చేరుకుంటున్నారు. అయితే అక్కడ కొత్తగా రోడ్డు వేసి ఇంకా భారీగా కార్మికులను తరలిస్తున్నారు. అలాగే చాలా మంది కూడా ఇప్పటికే చేరుకొని తమ పనులు చేసుకుంటున్నారు. ప్రధానంగా ఈ 3 రైలు మార్గాలు దెబ్బతిన్నాయి కాబట్టి, అంతేకాకుండా విద్యుదీకరణ కాబట్టి ఈ 2 పనులు కావాలి. ఒకవైపు ఆ తొలగింపు జరగాలి, మరోవైపు పునరుద్ధరణ, మరోవైపు విద్యుదీకరణ జరగాలి. అయితే తొలుత ఒక మార్గమైన పునరుద్ధరించే అవకాశం ఉంది. అయితే సాయంత్రం వరకు కూడా ఈ పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. అయితే పూర్తి స్థాయిలో కాకపోయినప్పటికీ పాక్షికంగా సాయంత్రం వరకు ఒక లైన్ మార్గం పునరుద్ధరించే అవకాశం ఉండొచ్చు. బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ ఫిలింనగర్లోని నివాసంలో ఆయన్ను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. వికారాబాద్ జిల్లా లగచర్లలో అధికారులపై దాడి ఘటనలో ప్రధాన నిందితుడిగా ఉన్న సురేష్తో పట్నం నరేందర్ రెడ్డి మాట్లాడినట్లు తెలుస్తోంది. మణికొండలో నివాసం ఉంటున్న సురేష్ ఘటన తర్వాత పరారీలో ఉన్నారు. ఆయన్ను పట్టుకునేందుకు పోలీసులు 4 బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు. వికారాబాద్ జిల్లా లగచర్లలో అధికారులపై దాడి ఘటనలో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాగార్జున అడిగి తెలుసుకుందాం. నాగార్జున, చెప్పండి, పట్నం నరేందర్ రెడ్డి అరెస్టుకు సంబంధించి పూర్తి వివరాలేంటి? రాకేష్, ప్రస్తుతం అయితే అతను అదుపులో తీసుకుని పరికి వైపు తీసుకెళ్తున్నారు. మొన్న ఫార్మా సంస్థకు సంబంధించినటువంటి ఏర్పాటుకు ప్రజాభిప్రాయ సేకరణలో మొన్న కలెక్టర్ సహా ఇతర అధికారులపై దాడి ఘటనకు సంబంధించి ఇప్పటివరకు ఈ కేసులో 57 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు, అదుపులో తీసుకున్నారు. అందులో 16 మందిని గత రాత్రి రిమాండ్ చేశారు. అయితే ఈ మొత్తం వ్యవహారంలో సురేష్ అనేటువంటి వ్యక్తి కీలకంగా వ్యవహరించారు. ఆ సురేష్ అనేటువంటి వ్యక్తి ఆ ఘటనకు కొద్దిసేపటి ముందు వరకు కూడా పట్నం నరేందర్ రెడ్డితో సంప్రదింపులు జరిపారనే సమాచారాన్ని పోలీసులు సేకరించారు. ముఖ్యంగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి టవర్ లొకేషన్ ఆధారంగా అతను మొబైల్ ఫోన్స్ అన్నింటినీ ఎనలైజ్ చేస్తున్న సమయంలో కొన్ని ఫోన్ కాల్స్ డేటాని పోలీసులు సేకరించారు. ఆ డేటా ఆధారంగా అతను సురేష్ అనేటువంటి వ్యక్తి ఇతనితో సంప్రదింపులు జరిపినట్టుగా పట్నం నరేందర్ రెడ్డి తోటి పోలీసులు గుర్తించారు. అందులో భాగంగానే విచారణకు సంబంధించి ఆయన అదుపులో తీసుకున్నారు. ఈ రోజు ఉదయం అతను నివాసంలో ఫిలింనగర్ లో ఉన్నటువంటి ఆయన నివాసం నుంచి ఆయన అదుపులో తీసుకున్నారు. ప్రస్తుతం పరికి వైపు తీసుకెళ్తున్నాం. ఒక రహస్య ప్రదేశంలో అతను విచారించే అవకాశం మనకు కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటివరకు అరెస్టులకు సంబంధించినటువంటి ఎలాంటి విషయాలు కూడా వెల్లడించలేదు. కేవలం అదుపులో తీసుకునే విషయాన్ని మాత్రం పోలీసులు ధృవీకరించారు. అతని విచారణకు సంబంధించినటువంటి అంటే ఏ అంశం సంబంధించి అతను విచారించాలి, ఈ దాడి ఘటనకు సంబంధించి అతనికి పాత్ర ఏ విధంగా ఉందనే అంశాన్ని పోలీసులు వరకు వెల్లడించలేదు. సో నిన్న మనం ఐజీతో మాట్లాడినప్పుడు ఐజీ సత్యనారాయణ కూడా స్పష్టం చేసినటువంటి విషయం ఏమిటంటే ఆ రోజు దాడి ఘటన సమయంలో ఎవరైతే రైతులు అక్కడ చూడడానికి వచ్చిన రైతులు మాత్రం మేము ఎటువంటి ఇబ్బందులు పెట్టలేదు. కేవలం ఇబ్బంది ఆ రోజు దాడికి ఉసిగొలిపిన వాళ్ళు, దాడికి పాల్పడిన వాళ్ళ వరకు మేము అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫోన్ కాల్ డేటాను దాదాపు మాక్సిమం సేకరించాము. సో అందులో భాగంగానే ఎవరైతే ఉన్నారో మొత్తం ప్రధానంగా 57 మందిని మేము గుర్తించాము. ఆ 57 మందిని మాత్రమే అదుపులోకి తీసుకున్నాం. అందులో కలెక్టర్ ఆ రోజు ఊరు నుంచి లోపలికి అంటే గ్రామ శివారులో వీళ్ళు టెంట్లేసి ముఖ్యంగా ఏర్పాటు చేశారు. ఇలాంటి దాడులు జరుగుతున్నాయి ముందస్తు గ్రహించి సో సురేష్ అనే వ్యక్తి కలెక్టర్ని అతను తీసుకెళ్లారు. అంటే ఆ టెంట్ దగ్గర నుంచి అంటే ఊరవతల నుంచి ఊరు లోపలికి సురేష్ అనే కలెక్టర్తో మాట్లాడి అక్కడ తీసుకెళ్లారు. ఆ కలెక్టర్ అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడే సమయం కూడా అంటే ఆ సమయం కూడా ఎంత సమయం లేకుండా వాళ్ళపైన ఒక్కసారిగా అటాక్ చేసి నినాదాలు చేస్తూ అతని మీద అటాక్ చేసే విధంగా
వాళ్ళంతా ముందుకు రావడానికి ఉసిగొల్పినటువంటి వ్యక్తి సురేష్. సో ఈ సురేష్ అనేటువంటి వ్యక్తి సంభాషణ, ఫోన్ కాల్ సంభాషణ ముందు కీలకమైనది. ఆ సంభాషణకు సంబంధించి పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అదుపులో తీసుకున్నారు. దీంతో పాటుగా మరికొంతమందికి సంబంధించినటువంటి వారిని కూడా విచారించే అవకాశం ఉంది. ఈ ఫోన్ కాల్ డేటాలో ముఖ్యమైనటువంటిగా పోలీసులు భావిస్తున్నారు. సో దీనికి సంబంధించిన విచారణ అనంతరం అతను ఒకవేళ గనక ఈ దాడికి సంబంధించి బ్యాక్గ్రౌండ్ ఆయన ఉంటే గనక అతను అరెస్ట్ చూపిస్తారు, లేదా విచారణ చేసి వదిలేసే అవకాశం మనకి కనిపిస్తుందా. అయితే నాగార్జున, ప్రధాన నిందితుడు సురేష్ మణికొండలో నివాసం ఉంటున్నట్టు తెలుస్తోంది. ఇక దీనిపై మరింత వివరాలేంటి? అయితే కొన్ని రోజుల నుంచి, అంటే ఇప్పుడు ఆ రోజు దాడి ఘటనకు సంబంధించి బయట వ్యక్తుల ప్రమేయం ఉందనే అంశాన్ని పోలీసులు అయితే గుర్తించారు. కేవలం గ్రామస్తులు కలిసి, అంటే గతంలో ప్రజాభిప్రాయ సేకరణలో ఎప్పుడు కూడా ఇలాంటి ఘటన జరగలేదు. గతంలో కాళేశ్వరం సంబంధించి ఇతర ప్రజాభిప్రాయ సేకరణ అక్కడ ఏర్పాటు చేసేందుకు ముందుగా ప్రజాభిప్రాయ సేకరణ చేస్తారు. ముందుగా వాళ్ళతో మాట్లాడతారు, ఉపన్యాసాలు ఉంటాయి, మాకు ఇది నచ్చలేదు అని చెప్తారు. సో కానీ ఒకేసారి దాడి చేయడం వరకు కుట్ర భాగం ఉందని చెప్పేసి అన్నారు. అందులో ఆ గ్రామస్తులు కాకుండా బయట వ్యక్తుల ప్రమేయం ఉందనే భావించారు. అందులో సురేష్ అనేటువంటి వ్యక్తి హైదరాబాద్ నుంచి ఆయన మణికొండలో నివాసం ఉంటున్నారు. గత కొన్ని రోజులుగా ఈ పోలీస్ ఇక్కడ ప్రజాభిప్రాయ సేకరణకు వస్తారనే ఈ సమాచారం రాగానే అక్కడ స్థానికులతో కలిసి ఆయన బాగా యాక్టివ్ గా ఉండడం, తర్వాత సో లోకల్ గా ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతలతో సంప్రదింపులు జరిపారనే అంశాన్ని గుర్తించారు. సో ప్రస్తుతం అయితే అతను పరారీలో ఉన్న, అతని కోసం 4 బృందాలు గాలిస్తున్నాయి. రాకేష్, ధన్యవాదాలు నాగార్జున. లగచర్ల ఘటన రాజకీయ మలుపు తీసుకుంటోంది. అధికారులపై దాడిని ప్రతిపక్ష బీఆర్ఎస్ సమర్థించిందంటూ అధికార పార్టీ ఎదురు దాడికి దిగింది. దాడులను సహించేది లేదన్న సీఎం రేవంత్ రెడ్డి ఎంతటి వారున్నా ఊచలు లెక్కపెట్టిస్తామని హెచ్చరించారు. బీఆర్ఎస్ లీడర్లపై దాడి చేసినా ఇలాగే సమర్థిస్తారా అని సీఎం ప్రశ్నించారు. దాడి ఘటనలో ప్రతిపక్ష బీఆర్ఎస్ తీరును రేవంత్ తీవ్రంగా తప్పుపట్టారు. వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్లలో కలెక్టర్, ఇతర అధికారులపై జరిగిన దాడి ఘటనను సీఎం రేవంత్ రెడ్డి ఖండించారు. దాడులకు పాల్పడటం సరైంది కాదని, ఎంతటి వారున్నా ఊచలు లెక్కపెట్టాల్సిందేనని ఢిల్లీలో తేల్చి చెప్పారు. అధికారులపై దాడులను ప్రభుత్వం సహించదన్న సీఎం ఘటన వెనుక ఎవరున్నా వదిలిపెట్టేది లేదన్నారు. అధికారులపై దాడి చేస్తే ఖండించాల్సింది పోయి దాడికి పాల్పడిన వారిని బీఆర్ఎస్ సమర్థించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నాయకులపై దాడి చేసిన కేటీఆర్ ఇలాగే స్పందిస్తారా అని ప్రశ్నించారు. దాడుల సంస్కృతిని ప్రభుత్వం సహించదని స్పష్టం చేశారు. తిరుగుబాటు ఉందా, కుట్ర వెనకాల ఎవరున్నారు, అధికారుల మీద దాడులు చేసింది ఎవరు? 10 సంవత్సరాలు ప్రభుత్వాన్ని నడిపిన వాళ్ళు అధికారుల మీద దాడి చేస్తే, పోలీస్ సిబ్బంది మీద, కలెక్టర్ల మీద దాడి చేస్తే ఖండించాల్సింది పోయి దాన్ని సమర్థిస్తాం, వాళ్ళకి అండగా నిలబడతాం అంటేనే వాళ్ళకి రాష్ట్రం పట్ల, రాష్ట్ర అభివృద్ధి పట్ల ఎలాంటి ఆలోచన ఉందో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అధికారుల మీద పాశవికంగా దాడి చేసి వాళ్ళని చంపాలనే ప్రయత్నం చేయడాన్ని ఏ రకంగా బీఆర్ఎస్ సమర్థించుకుంటుంది? ఈ సంస్కృతి రేపు పొద్దుగాల ఇదే దాడి బీఆర్ఎస్ నాయకుల మీద జరిగిందనుకో, ఒక ఊరిలో వెళ్ళినప్పుడు అంతకంటే ముందు మాకు అన్యాయం చేసింది కాబట్టి ఇప్పుడు మిమ్మల్ని దాడులు చేస్తామని అన్నారనుకో, ఆ దాడులను కూడా బీఆర్ఎస్ వాళ్ళు సమర్థిస్తారా? ఎంత వారులున్నా, ఎంత పెద్దోళ్ళున్నా ఊచలు లెక్కబెట్టక తప్పదు. మేము వాళ్ళకు అండగా నిలబడతాం దాడులు చేసే వాళ్లకు అని చెప్పి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ మాట్లాడుతున్నాడంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు? దాడుల విషయంలో ఖచ్చితంగా కఠినంగా వ్యవహరిస్తాము. ప్రత్యక్షంగా దాడులు చేసిన వాళ్ళను, దాడులను ప్రోత్సహించిన వాళ్ళను, ప్రోత్సహించే వాళ్ళ వెనకాల అండగా నిలబడ్డోళ్ళను అందరి సంగతి రాష్ట్ర ప్రభుత్వం తెలుస్తుంది. ఫార్మా కంపెనీ భూ కేటాయింపులపై అభిప్రాయం తెలుసుకోవడానికి వెళ్తే దాడికి పాల్పడటం సరైంది కాదని పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. దాడులకు రాజకీయం ఆపాదించడం పద్ధతి కాదన్నారు. కుట్ర పనిన వారిపై కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. అసలు కలెక్టర్ గారిని పథకం ప్రకారం ఆ వేదిక నుంచి అక్కడ దగ్గరికి రమ్మని చెప్పింది ఎవరు? వచ్చిన తర్వాత దాడి చేసే ప్రయత్నం చేసింది ఎవరు? దీని వెనుక ఉన్న కుట్రదారులు, దానిపైన ఖచ్చితంగా విచారణ జరపడం జరుగుతుంది. బీఆర్ఎస్ పార్టీ వారు గత 10 నెలల నుంచి అధికారం పోయిందనే ఒక బాధతో, మాకు అధికారం రాలేదు అనే ఆక్రోశంతో ఏ అభివృద్ధి కార్యక్రమాన్ని మొదలుపెట్టినా, ఏ సంక్షేమ కార్యక్రమాన్ని మొదలుపెట్టినా దాన్ని ఏ విధంగా అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ రోజు పరిశ్రమలు ఏర్పాటు చేస్తామంటే పరిశ్రమలను అడ్డుకోవాలనే ఓ ప్రయత్నం జరుగుతా ఉంది. మేం పొలిటిసైజ్ చేసుకోదలుచుకోలేదు. పొలిటికల్ మోటివ్ తోని మా రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి సంక్షేమాన్ని ఆపు చేసే ప్రయత్నం చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదు. ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లిన కలెక్టర్, ఇతర అధికారులపై దాడి ఘటనలో ఇప్పటికే 16 మందిని పోలీసులు అరెస్టు చేయగా 10ల సంఖ్యలో అదుపులోకి తీసుకున్నారు. సీసీఐ నిబంధనలు పత్తి రైతుల పాలిట శాపంగా మారాయి. సాగు కోసం భారీగా పెట్టుబడులు పెట్టిన అన్నదాతలకు ఆపై అకాల వర్షాలతో పంట దిగుబడులు తగ్గి దిగాలయ్యాడు.
వచ్చిన పంటనైనా అమ్ముకుందామంటే మద్దతు ధర దక్కక కుదేలవుతున్నాయి. సీసీఐ వైఖరితో పత్తిని దళారులకు అమ్ముకోవాల్సి వస్తోందని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఈసారి 7,18,765 ఎకరాల్లో పత్తి సాగవగా 65 లక్షల క్వింటాళ్లు దిగుబడి వచ్చిందని అధికారులు అన్నవేశారు. దీనికోసం నల్గొండ జిల్లాలో 22 కేంద్రాలు, సూర్యాపేట జిల్లాలో 6 కేంద్రాలు, యాదాద్రి భువనగిరి జిల్లాలో 1 చొప్పున మొత్తం 32 భారత పత్తి సంస్థ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. గత నెలలోనే పత్తి కొనుగోళ్లకు కేంద్రాలను ప్రారంభించినప్పటికీ ఆశించిన మేర కొనుగోళ్లు జరగడం లేదు. ప్రభుత్వం పత్తి నాణ్యతను బట్టి గ్రేడ్ 1 కు క్వింటాల్కు 7,521, గ్రేడ్ 2 పత్తికి క్వింటాల్కు 7,121 రూపాయలు చెల్లిస్తోంది. పత్తిలో నాణ్యత, తేమ శాతమంటూ సీసీఐ పలు నిబంధనల పేరుతో కొర్రీలు పెడుతుండటంతో రైతులు పంటను వీలైనంత త్వరగా విక్రయించుకుని అప్పులు చెల్లించాలనే ఉద్దేశంతో దళారులకు విక్రయిస్తున్నారు. ఇదే అదనుగా వ్యాపారులు, మధ్య దళారులు రైతులతో బేరసారాలు చేస్తున్నారు. క్వింటాలు 5,500 నుంచి 6,150 రూపాయల వరకు కొనుగోలు చేసి డబ్బులు అప్పటికప్పుడే ఇస్తున్నారు. జిన్నింగ్ మిల్లుల వ్యాపారులు సైతం సిండికేట్ గా మారి డబ్బులు అవసరం ఉండి పత్తి నిల్వలు భారీగా ఉన్న ఇళ్లను గుర్తించి రైతుల వద్ద నుంచి మద్దతు ధర కంటే 2,000 రూపాయలు తగ్గించి కొనుగోలు చేస్తున్నారు. సీసీఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధర ఎక్కువగా వస్తున్నప్పటికీ తేమ పేరిట సంస్థ పెడుతున్న కొర్రీల మూలంగా ఎంతో కొంత నష్టపోయి పంటను విక్రయించుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని రైతులు చెబుతున్నారు. నేను ఒక 10 ఎకరాలు పత్తి సాగు చేశాను. అది ఒక 70 క్వింటాల పత్తి ఏరినాము. గత 2 నెలల నుంచి ఇంట్లోనే ఉంటుంది. అమ్ముదామంటే సీసీఐ తీయలేదు. సీసీఐ తీసినా కూడా పత్తి తేమ ఎక్కువ ఉందని కొనడం లేదు. సీసీఐ వాళ్ళు 7,520 రూపాయలు గవర్నమెంట్ నిర్ణయించిన ధర అడిగి పోగానే తేమ శాతం ఎక్కువ ఉందని 7,100, 7,200 మళ్ళీ అది కూడా కొరువు పెట్టి రిజెక్ట్ చేస్తున్నారు. పత్తి తేమ ఉంది, కాయ ఉంది, దూది లేదు, చాలా ఇబ్బందులు పెట్టి రిజెక్ట్ చేసి అదే పత్తి మళ్ళీ బయట దళారులకు అమ్ముకుంటే 6,200, 6,500 దళారులు కొనుక్కొని డీసీఎంలలో తొక్కొని మళ్ళీ అదే పత్తి 7,400కు దళారుల దగ్గర మిల్లర్లు కొంటున్నారు. మాకు రైతులకు చాలా ఇబ్బంది ఉంది. మా రైతులకు న్యాయం చేయాలని గవర్నమెంట్ను కోరుకుంటున్నాం. మేము తీసుకుపోదామా, ఊళ్ళో దళారులకు అమ్ముదామా, ఏం చేద్దామని అనుకుంటున్నాం సార్. ఊళ్ళో అమ్మితే 7,100 తీసుకుంటున్నారు దళారులు. వాళ్ళ దగ్గర వాళ్ళు తీసుకుపోతే మళ్ళీ మా పేరు మీద దింపుతున్నారు. మళ్ళీ 7,400, 7,425 రూపాయలు వాళ్ళకి వేస్తున్నారు. మాకు 7,200, 7,100 అది ఎవరిలో ఒకరు తీసుకుంటున్నారు, ఒకరు తీసుకుంటలేరు. గవర్నమెంట్కి ఇట్లా వాళ్ళు రిజల్ట్ చేసినాక మళ్ళీ తర్వాతకైనా వాళ్ళకే అమ్ముకోవాలి కదా సార్. ఇంకేం చేస్తాం మరి, తర్వాతకి ఈయన్ని అమ్ముదామని చూస్తున్నాం. నల్గొండ జిల్లా మునుగోడులో ప్రభుత్వం ఏర్పాటు చేసిన 2 సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో దళారుల హవా నడుస్తోందని రైతులు ఆరోపిస్తున్నారు. రైతులకు మద్దతు ధర అందించేందుకు ప్రారంభించిన సీసీఐ కేంద్రాల్లోకి కొందరు వ్యాపారులు బినామీ పేర్లతో పెద్ద ఎత్తున ట్రాక్టర్లు, డీసీఎంలలో పత్తిని తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతూ అధిక లాభాలు పొందుతున్నారని చెబుతున్నారు. ఇది ఇలానే కొనసాగితే సీసీఐ కేంద్రాల వద్దకొచ్చి పడిగాపులు కాయలేక తక్కువ ధరకు దళారులకు అమ్ముకోవాల్సిన పరిస్థితి నెలకొంటుందని రైతులు వాపోతున్నారు. ఆటోకు 1,500, మళ్ళీ 15 నుంచి 16 కిలోకి లెక్కన పెడతారు కల్లా 3,200, 3,300 దాకా ఒక క్వింటల్ పత్తి ఎడితేనే అవుతుంది. ఇక మాకు చెప్తానికి బాధ ఎట్లుందంటే అసలు ఆ పత్తి కొంటూ లేడు. ఇక మాకు ఊర్లలో బేరగాళ్ళు, ఈ బేరగాళ్ళు కనీసం ఏమన్నా రేటు పెడతారు, వాడు ఉన్న రేటు పెడతలేరు. నిన్న మొన్న 5,500, 6,000 పెట్టి కొన్నారు. ఇక సీసీఐ ఓపెన్ అయితే అందరూ సంతోషపడ్డాం. ఆ సీసీఐ ఎట్లా కొంటారు, బాగా రోజు బేరం చేస్తోలే కొంటారు. మా రైతులే కొంటపోతే కొంటలేరు. ఇక బేరగాళ్ళు కొంటలేము, మీ కొంటలేమని ఆపుతారు మమ్మల్ని. చీకటి కానీ రైతులందరూ మేము వెళ్ళి వస్తున్నాం. ఆ బేరగాళ్ళ బండ్లు లోపడి పోతున్నాయి. వాళ్ళకి ఏం రేట్ వేస్తారు, వాళ్ళకెరక మేము ఆడుకుంటూ పోతే ఆడన రైతులకు రేట్ లేదు. ఈడ కొందామంటే ఈడ అమ్ముకుందామంటే ఈడ మాకు రేట్ లేదు. 3 రోజులు పత్తి మిల్లు ఇప్పుడు బంద్ అయ్యి ఇక్కడికి వచ్చి ట్రాక్టర్ డ్రైవరు ఆయన కిరాయికి కూడా గిట్టుబాటు అయితలేదు. దళారీల డీసీఎంలే నడుస్తున్నాయి. డీసీఎం దింపి అర్హత లేదని అంటారు కానీ డీసీఎంలే వస్తున్నాయి మొత్తం. ఇక్కడ ఈ మిల్లు స్టార్ట్ అయిన కాడి నుంచి మేమే ఇక్కడ రోజు డైలీకి వస్తూనే ఉంటాం. మొత్తం డీసీఎంలే దిగుతున్నాయి. ఇంట్లో 6-10 డీసీఎంలు దిగుతాయి, 10 ట్రాక్టర్లు దిగుతాయి. అల్లా పనిచేసే వర్కర్లే నాయ అంటే వాళ్ళ రికమెండేషన్ తోటే వాళ్ళే నడుస్తున్నాయి. స్వచ్ఛమైన రైతుకు ఇక్కడ విలువ లేకుండా అయిపోయింది. దళారీ వ్యవస్థ ఇక్కడ మొత్తం రద్దు చేసి రైతుకు న్యాయం జరగాలని మేము వేడుకుంటున్నాం సార్. సీసీఐ నిబంధనలు జిన్నింగ్ మిల్లుల వారికి ప్రైవేటు వ్యాపారుల పాలిట వరంగా మారిందన్న చర్చ జోరుగా సాగుతోంది. ఉన్నతాధికారులు చర్యలు తీసుకుని కొర్రీలు పెట్టకుండా మద్దతు ధరకు పత్తి కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. పొరపాటో గ్రహపాటో కానీ ఉద్యోగాలు ఊడిపోయాయి. దాంతో కుటుంబ పోషణ భారమైంది. ఆసుపత్రి ఖర్చులకు పైసలు లేని దుస్థితిలో ఉన్నామని బాధితులు కన్నీరు మున్నీరవుతున్నారు.
తమను తిరిగి ఉద్యోగాల్లో చేర్చుకొని దీనావస్థకు చేరిన కుటుంబాలను అండగా నిలవాలని ఉద్యోగం కోల్పోయిన సస్పెండ్ అయిన ఆర్టీసీ ఉద్యోగులు కోరుతున్నారు. సస్పెండ్, డిస్మిస్ అయిన ఆర్టీసీ ఉద్యోగులు, అధికారులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. తిరిగి తమకు ఉద్యోగం కల్పించారని వేడుకుంటున్నారు. పొరపాటునో ఏమరపాటునో తప్పు జరిగిపోయిందని పశ్చాత్తాపడుతున్నామని ఉద్యోగం కల్పించారని కోరుతున్నారు. ఇందుకోసం ఆయా డిపోలు, బస్ భవన్తో పాటు ఆర్టీసీ ఎండీ కార్యాలయం చుట్టూ తిరుగుతూ తిరిగి విధుల్లో చేర్చుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. తమ కుటుంబం చిన్నాభిన్నమైందని, బస్సు నడిపే తన భర్త లారీ నడుపుతున్నారని ఓ డ్రైవర్ భార్య కన్నీళ్లు పెట్టుకుంది. అబ్సెంటిజంలో నా ఉద్యోగం పోయింది. భర్త చనిపోయారు సార్. 2 పిల్లలు ఉన్నారు. సింగిల్ లేడీని. అట్లీస్ట్ ఉండడానికి షెల్టర్ కూడా లేదు. చాలా ఘోరంగా ఉంది నా పరిస్థితి. ఒకవేళ ఈ ఉద్యోగం రాకపోతే నేను, నా పిల్లలు చావడం తప్ప మాకు వేరే దారి లేదు సార్. అందుకే ఎక్కడ పడితే ఇక్కడ ఆఫీసుల చుట్టూ తిరుగుతూనే ఉన్నాను. నా పైన, నా పిల్లలపైన దయతలిచి నా ఉద్యోగం నాకు ఇస్తే చాలని కోరుకుంటున్నాను. ఆయనకు బీపీ, షుగర్ మధ్యలో ఆడైనాయి సార్. పొద్దున సాయంత్రం ట్యాబ్లెట్లు వాడతాడు సార్. వాడడం వల్ల నైటు ట్యాబ్లెట్లు వేసుకొని మామూలుగా వేసుకుంటాం కదా సార్. వేసుకొని మార్నింగ్ డ్యూటీకి వెళ్ళాగానే బ్రీతింగ్ అని అది వాళ్ళు ఊదిపిస్తారట సార్. 25% వచ్చిందట సార్. నువ్వు డ్రింక్ చేసినావు పక్క కానీ సస్పెండ్ చేశారు. ఇప్పుడు 3 సంవత్సరాలు అవుతుంది సార్ మా ఉద్యోగం తీసేసి. కూలి పని చేసుకుంటా మాకు ఎక్కడ ఏది భూములు జాగాలు అవి మా భర్త మీదనే మేము కుటుంబం, నాకు 2 పిల్లలు, బాబు పాప సార్. మా కుటుంబాలు ఆగమవుతున్నాయి. ఒకసారి దయతలిసి మా ఉద్యోగాలు మాకు తిరిగి ఇవ్వాలని మేము కోరుతున్నాం. నేను ఏసీ బస్సు ఆగిపోయిందని చెప్పి నన్ను డిఎం గారు ఫోన్ చేసి పిలిపించారు. నా డ్యూటీ అది తిరుపతి డ్యూటీ ఆగిపోయింది. ఆ బస్ నడుపులు ఎవరు నువ్వే నడపగలుగుతావు రమ్మంటే పోయాను. 5-6 ఏళ్లుగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 400-500 మంది వివిధ కారణాలతో ఉద్యోగాలు కోల్పోయారు. విధుల నుంచి సస్పెండ్ చేయడం లేదంటే శాశ్వతంగా తొలగించడమూ చేశారు. మద్యం తాగి వాహనం నడపడం, ప్రమాదాలకు కారణం కావడం వంటి కారణాలతో సస్పెండ్ లేదా డిస్మిస్ అయ్యారు. అయితే పొరపాటునో లేదంటే ఏమరపాటునో తప్పు జరిగిందని, కావాలని చెయ్యలేదని బాధితులు కన్నీళ్ల పర్యంతమవుతున్నారు. ఏళ్ల సర్వీస్లో ఒక్కసారి ప్రమాదం జరిగితే తిరిగి విధుల్లోకి తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ యాజమాన్యం చర్యలు తీసుకున్న తర్వాత బాధితులు డీవీఎం, ఆర్ఎం, ఈడీలకు మొరబెట్టుకునే అవకాశం ఉంటుంది. బాధితుల పట్ల నమ్మకం కుదిరి తీసుకున్న చర్యలు సరికాదనిపిస్తే తిరిగి ఉద్యోగంలోకి తీసుకుంటారు. లేదంటే శాశ్వతంగా చర్యలు అమలు చేసే అవకాశం ఉంటుంది. పోయినాక అక్కడ నెల్లూరు దగ్గర కారు యాక్సిడెంట్ అయింది. కారు పోయి లారీ గుద్దింది. లారీ గుద్దితే టైర్ వాలిపోయి వాళ్ళు 2 మనుషులు కింద పడ్డారు. కింద పడితే మనం మొత్తం నాకు డివైడర్ సందు లేదు, రోడ్డు సందు లేదు. నేను మొత్తం డివైడర్ కొట్టిన బండి ఆగింది అక్కడికి. వాళ్ళు ముసలు భయపడి ఉరికొచ్చి నా బస్ కింద పడ్డారు. ఒక ఆమె చనిపోయింది. ఇప్పుడు 2 సంవత్సరాలున్నర అయిపోయింది నన్ను సస్పెండ్ చేసి. ఎవరు తీసుకోవట్లేదు, ఉద్యోగం ఇవ్వట్లేదు. నాది యాక్సిడెంటల్ కేసు. ఫస్ట్ టైం యాక్సిడెంట్ నా సర్వీస్లో లారీ వల్ల యాక్సిడెంట్ జరిగింది. దాని నుంచి 74,000 రూపాయలు డ్యామేజ్ చేశారు నా బస్కు. ఆ డ్యామేజ్ ఖర్చు దానికే నా సర్వీసు 25 సంవత్సరాల సర్వీసులో ఉండగానే ఆ డ్యామేజ్ చేసినా కట్టుకునేవాడిని. ఇంక్రిమెంట్ ఏదైనా పోస్ట్ పోన్ కానీ కుమ్యులేట్ చేసినా కానీ బాధపడేవాడిని కాదు. 5-6 సంవత్సరాల నుంచి నేను రిమూవ్ అయ్యి చాలా ఇబ్బంది పడుతున్నా. రీసెంట్గా మా మిసెస్ తన ఊరిలో ఉంది, నేను ఇక్కడ హైదరాబాద్లో ఉండి కారు తోలుతుంటే ఆలోచించి బాగా బ్రెయిన్ ట్యూమర్ వచ్చింది. ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్లో మా సారు నీ కార్దోలు ఎండీ గారు హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించారు. వాకర్ స్టాండ్తో నడుస్తుంది. మా వైఫ్ ఇప్పుడు వాకర్ స్టాండ్, ఇంతకుముందు ఆ వాకర్తో కూడా నడవలేదు. కొంచెం ట్రీట్మెంట్ చేయించిన తర్వాత వాకర్ స్టాండ్తో నడుస్తుంది. నా కుటుంబం చాలా అగోన్య పరిస్థితిలో ఉన్నాను. ఉద్యోగాలు కోల్పోయినా సస్పెండ్ అయిన బాధిత కుటుంబాలు దీనస్థితిలో ఉన్నామంటూ వేడుకుంటున్నారు. ఒక్కసారి అవకాశమిస్తే తప్పును సరిదిద్దుకుంటామని విజ్ఞప్తి చేస్తున్నారు. ఆర్టీసీలో పనిచేస్తూ రిమూవల్ కు గురైన సిబ్బంది చేతులెత్తి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, సంస్థ ఎండీ సజ్జనార్ను వేడుకుంటున్నారు. జార్ఖండ్ శాసనసభ ఎన్నికల్లో తొలి విడత పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 81 అసెంబ్లీ స్థానాలు ఉండగా 43 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. ఆయా స్థానాల్లో ఓటింగ్ కోసం కేంద్ర ఎన్నికల సంఘం పటిష్ట ఏర్పాట్లు చేసింది. మొత్తం 683 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని 1.37 కోట్ల మంది ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేయనున్నారు. ఆయా నియోజకవర్గాల్లో 15,344 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసిన ఈసీ 950 కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించింది. అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్ జరగనుంది. అయితే సమస్యాత్మకంగా గుర్తించి కేంద్రాల్లో మాత్రం సాయంత్రం 4 వరకే ఓటింగ్ జరగనుంది. జార్ఖండ్లో ఎన్డీఏ, ఇండియా కూటముల మధ్య ప్రధాన పోటీ నెలకొంది.
ఇజ్రాయెల్పై మరోసారి ప్రతీకార దాడి చేస్తే ఇరాన్ ఆర్థిక వ్యవస్థ నాశనమవుతుందని ప్రధాని నెతన్యాహు వెల్లడించారు. ఇరాన్ ప్రజలను ఉద్దేశించి నెతన్యాహు ఒక వీడియో విడుదల చేశారు. ఇజ్రాయెల్ కన్నా ఇరాన్ ప్రజలను ఎక్కువ భయపెడుతోంది సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ప్రభుత్వమని పేర్కొన్నారు. ఇరాన్ ప్రజల కలలు ఆశలను అణచేందుకు ఖమేనీ సర్కార్ సమయం డబ్బులను ఖర్చు చేస్తోందన్నారు. ఇటీవల తమపై దాడి చేసేందుకు ఇరాన్కు 1,84,000 కోట్ల రూపాయల ఖర్చయిందని వెల్లడించారు. ఇరాన్, ఇజ్రాయెల్ ప్రజలు యుద్ధాన్ని కోరుకోవట్లేదన్న నెతన్యాహు టెహ్రాన్ నిరంకుశ శక్తి ఇరానీయులను పెను ప్రమాదంలో పడేస్తోందన్నారు. మహిళలు, జీవితం, స్వేచ్ఛ అనే ఆశల్ని కోల్పోవద్దని, ఇజ్రాయెల్ సహా స్వేచ్ఛా ప్రపంచమంతా ఇరాన్ ప్రజలకు అండగా ఉంటుందని వివరించారు. కాగా తొలుత టెహ్రాన్పై దాడి చేసిన ఇజ్రాయెల్ అక్కడ హమాస్ లీడర్ ఇస్మాయిల్ హనియేను మట్టుపెట్టింది. తర్వాత ఇజ్రాయెల్పై ఇరాన్ 200కు పైగా బాలిస్టిక్ క్షిపణుల్ని ప్రయోగించింది. ఫలితంగా ఇరాన్ క్షిపణి తయారీ కేంద్రాలపై ఐడిఎఫ్ మళ్లీ విరుచుకుపడింది. దీంతో ఇజ్రాయెల్పై ప్రతీకారం తీర్చుకోవాలని ఇరాన్ నిర్ణయం తీసుకుంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్నకు గతంలో నమోదైన పలు కేసుల్లో ఊరట లభిస్తోంది. 2020 నాటి ఎన్నికల నాటి క్యాపిటల్ హిల్స్ హింస కేసుల దర్యాప్తు ఇప్పటికే నడిచిపోయింది. తాజాగా శృంగార తారకు హ్యాష్ మనీ కేసులోనూ న్యూయార్క్ జడ్జి విచారణ తాత్కాలికంగా నిలిపేశారు. ఈ మేరకు కోర్టుకు ఈమెయిల్స్ దాఖలు చేశారు. ఈ కేసులో నవంబర్ 19న ఓ నిర్ణయం వెలువడే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇందుకు ట్రంప్ తరఫు న్యాయవాదులు కూడా అంగీకరించినట్టు తెలుస్తోంది. హ్యాష్ మనీ కేసులో డొనాల్డ్ ట్రంప్ దోషిగా తేలారు. న్యూయార్క్ కోర్టు ఈ నెలలోనే శిక్ష ఖరారు చేయాల్సి ఉంది. ఇదే సమయంలో అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నికవడం అధ్యక్షుడికి క్రిమినల్ కేసుల విచారణ నుంచి రక్షణ ఉంటుందని అమెరికా సుప్రీంకోర్టు గతంలో చెప్పిన నేపథ్యంలో ఆ కేసు కొట్టివేయాలని ట్రంప్ న్యాయవాదులు కోర్టును ఆశ్రయించారు. కార్తీక మాసం ఏకాదశి పర్వదినం సందర్భంగా భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయంలో 1,00,000 తులసి కుంకుమార్చన నిర్వహించారు. స్వామివారికి ఊరేగింపు సేవ నిర్వహించారు. మంగళ వాయిద్యాలు, వేద మంత్రాల నడుమ లక్ష్మణ సమేత సీతారాముడిని తిరువీధుల్లో ఊరేగించారు. మహిళా భక్తులు ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. తాతగుడిలో పూజలందుకొని ఆలయానికి చేరుకున్న స్వామివారికి ఆలయ అర్చకులు విశేష నివేదన చేశారు.